అప్పుడు ఆయన అక్కడ వాళ్ళందరూ మంచంలో కింద వేడి అన్నారు. ఇది శోభానికి ఇస్తే వాళ్ళు లక్ష్మీ మై వాళ్ళు వస్తారు. ఆయన మంచంలో పడిపోతారు. మంచంలో పడి పెద్ద మనిషి పోవడం ఆయన కింద పడవేయడం. అంటే నేను అక్కడికి పోయి నాకు కొద్దిగా కోపం వచ్చి అదే ఆయన ఇంకా వాళ్ళు అన్కాన్షియస్ ఉన్నారు కానీ అంత పెద్ద కింద వేయడానికి ఎందుకంటున్నారు మీరు ఆయన ఏం చేసి తీసుకుంటున్నారు కోప్పై వాళ్ళందరినీ గాలి రాజాన్ని కొద్దిగా మొదటి పట్టుకు జరుగుతుందని జరిపించి ఉత్తమ్రాజు ఫోన్ చేశారు. ఉత్తమ్రాజు పుస్తకాలను చేశారు. అయితే కింద వేయన్నటువంటి ఆయన మాకు అప్పుడు స్ట్రెంత్ ఉంది కదా బాగా నేను రుచితో స్థానానికి తయారు చేస్తున్నామో లేదా ఎట్లా అయినా ఇప్పుడు మొదటి తర్వాత అంటే నేను పాపం విడిచిపెట్టి ట్రావెల్ విడిచిపెట్టి కొంచెం పైకి వేసుకుని వచ్చాడు. సిగరెట్ కూడా సిగరెట్ ఎక్కువ తక్కువ వచ్చాడు. వచ్చినప్పుడు నేను అక్కడనే ఆయన కోసం వెయిట్ చేస్తుంది. జల్ది వస్తా అన్నాడు కదా వచ్చాడు పాపం. వస్తున్న లోపలికి చూస్తూనే కొద్దిగా అందరికీ జరుగు అన్నాడు. ఆయన ఎందుకు మూసుకుంటున్నాడు చుట్టూ అని మెల్లగా ఏదో ఇంజక్షన్ ఇచ్చి ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత కొద్దిగా కళ్ళు వేసాడు. కళ్ళు వేసిన తర్వాత ఆయన ఏమన్నంటే ఎన్ని గోళీలు తిన్నామయ్యా ఉత్తమ అనే పద్ధతి ఎన్ని గోళీలు వేసుకున్నావా నిద్ర గోళీలు ఏవో ఉంటాయి కదా డయాబెటీస్ గోళీలు నిద్ర గోళీలు కావచ్చు. అయితే ఆయన అబ్బో ఆయన తర్కశాస్త్రుడు నేను ఎన్ని గోళీలు వేసుకున్నానో తెలిస్తే వేసుకుంటుంటున్నాను అనగానే నేను డాక్టర్ సాబ్ बहुत कॉन्सेप्ट में हो पूछा ఆయన మొదటిసారి ఆయన రాజకీయ మొదటిసారి ఆయన తప్పి మాట్లాడుతూ అందుకోసం ఏం భయం ఆయన అన్నాడు. ఏమి భయం లేదు. కొద్దిగా ఆయన ఒక అరగంట కాసేపు నేను కూడా ఆయన కూర్చున్నాడు అక్కడ బయట కూర్చుని అదొకే వాళ్ళ జీబు గీబు ఉంది కదా వాళ్ళని జీబు వచ్చి లేదు అక్కడ తీసుకుపోదాం కరీమా ఎక్కడికి తీసుకుపోయే అవసరం లేదు. మంచిగా ఉన్నాడు. మంచిగా అవుతాడు కొద్దిగా అంతే పాపం గంటసేపు అలా కూర్చోండి కొద్దిగా ఆయన తయారు చేసుకుని వచ్చిన తర్వాత అప్పుడు ఏ వెళ్ళిపోయాడు ఆయనకి ఆ క్వశ్చన్లు వేయడం వల్లనే ఆయనకు ఉత్తేజం వచ్చి మంచిగా అయినాడు. మరి కాదు ఛాలెంజ్ చేస్తే సెకండ్ పార్ట్ చెప్తాడు. అవి ఇక్కడికి వచ్చాక ఆయన చనిపోయిన రోజు కూడా అప్పుడు తర్వాత చనిపోయినాడు కదా. అయితే నేను చూడవచ్చినప్పుడు పాప అవి వేసుకుని ఇంకా రాలేదు అక్కడి నుంచి బాంబేలో. అయితే ఆమె ఇక్కడ పాప ఏడ్చుకుంటూ నేను పోయేవాడు చేస్తే ఒక మళ్ళొకసారి ఇప్పుడు బాగా బతికించమని అక్కడికే రాసినది పాపం.